హాయ్ అండి, నమస్తే. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఈరోజు చూస్తున్నారు కదండి, వరి ప్యాడీ వచ్చి వెదజల్లే పద్ధతిలో వేసిన ప్యాడీ అండి ఇది. దీనికి వచ్చేసి మనకు పెద్ద సమస్య వచ్చేసి దీనికి మొగి పురుగు అండి, కాండందొల్చే పురుగు. కాండందొల్చే పురుగు వచ్చేసి మనకు ఆకు అడుగు అంటే ఆకు కొసల భాగాన మనకు గుడ్లు పెట్టడం జరుగుతుందండి. దాని తర్వాత అది మొక్క యొక్క కణజాలానికంటే కాండం లోపలికి పోయిన తర్వాత అందులోకి పోయి దానిలో కణజాలం తినేయడం వల్ల మనకు తెల్ల కంకి లాగొస్తుందండి. తెల్ల కంకి రావడానికి కారణం మొగి పురుగు అండి, లేదా కాండందొల్చే పురుగు అంటారు. ఈ పెద్ద సమస్య అండి. చాలా వరకు 30 నుంచి 40% దిగుబడి కూడా దీంట్లో తగ్గుతుందండి. ఈ కాండందొల్చే పురుగు మాత్రము మీరు కొట్టుకోవాల్సిన మందులు కానీ మనం కొట్టే మనుషుల మందు కానీ మనకు వచ్చేసి అగ్రిషన్ కంపెనీ అద్వైత అండి. ఇది చూడండి, మనకి పురుగు లాంటిది ఏదైనా సరే ఈ అద్వైత కొట్టడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఇది అగ్రిషన్ కంపెనీ వాళ్ళదండి. ఈ అద్వైత కొట్టడం వల్ల ఏంటంటే, ఈ అద్వైత దోమకు అంటే సుడి దోమకు పనిచేస్తుంది, దాంతోపాటు కాండందొల్చే పురుగు పనిచేస్తుంది, రెండింటికి పనిచేస్తుంది ఇది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రకం వచ్చేసి డిఆర్ఆర్ దాని 75 రకం అండి. ఈ రకానికి అద్వైత కొట్టడం వల్ల ఏమవుతుందంటే, కాండందొల్చే పురుగు సుడిదోమ రెండు పోతాయండి. మనకు రెండు రకాలుగా తెచ్చుకొని కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, కాండందొల్చే పురుగుతో పాటు దోమ పోతుంది. ఈ రెండు ఎక్కువ పెద్ద సమస్య, వరికి ప్యాడీకి వచ్చే పెద్ద సమస్య ఈ రెండే అండి. ఎక్కువ మనకు సుడిదోమ, దాంతోపాటు కాండందొల్చే పురుగు. కాండందొల్చే పురుగు రెక్కల పురుగు ఎట్లుంటుందంటే, ఆకుల మీద 2 చుక్కల్లాగా ఉంటుందండి. అది ఎప్పుడైతే మన పొలంలో తిరుగుతుందో అప్పుడు మాత్రం 100% ముందు జాగ్రత్తగా కొట్టుకోండి.